హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. ఇవాళ మనం డిసెంబర్ 21వ తేదీకి సంబంధించి హిందూ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాం. మొదటిగా చూడండి, పార్లమెంట్ వింటర్ సెషన్కి సంబంధించి. రెండవది మన ప్రధాని కువైట్ విజిట్కి సంబంధించి. మూడవది అస్సాంలోని బర్డ్ శాంక్చురీకి సంబంధించి. నాలుగవది అండర్ సీ కేబుల్స్కి సంబంధించి డిజిటల్ కనెక్టివిటీ రిలేటెడ్గా. ఐదవది వచ్చేసరికి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్కి సంబంధించి ఇప్పుడు ఏవైతే ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయో వాటికి సంబంధించి. ఆరవది సిలిగురి కారిడార్కి సంబంధించి. వీటన్నింటి గురించి ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉన్నాయి ఏంటి అన్నటువంటి వివరాలు తెలుసుకుందాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, పార్లమెంట్ వింటర్ సెషన్కి సంబంధించి. దీనిని మనం పాలిటీలో చదువుకుంటాం. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అన్నటువంటివి ముగిశాయి. గందరగోళం మధ్య 2 సభలు కూడా నిరవధిక వాయిదా పడటం జరిగింది. అడ్జార్న్మెంట్ సైన్ డై అని పిలుస్తూ ఉంటాము. అంటే ఒకటి, ఇక్కడ లోక్సభలోకి వచ్చేసరికి కాంగ్రెస్ సభ్యులు ఏం చేశారు, జై భీమ్ అంటూ నినాదాలు ప్రారంభించటం. జమిలీ ఎన్నికల బిల్లుకు సంబంధించి ఉభయ సభల సంయుక్త కమిటీ ఏర్పాటు తీర్మానానికి సంబంధించి కేంద్ర న్యాయశాఖ మంత్రి ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగానే ఏమైంది, కాంగ్రెస్ సభ్యులు మళ్ళీ వెల్లోకి తీసుకెళ్లి పరిస్థితులన్నవి మెరుగుపడకపోవడంతో స్పీకర్ నిరవధిక వాయిదాని వేసేయటం జరిగింది. సో అలా ఈసారి గనక మనం చూసుకుంటే ప్రొడక్టివిటీ అన్నటువంటిది ఈ పార్లమెంట్ వింటర్ సెషన్లో అస్సలు లేదు అన్నట్టుగా మనం చెప్పచ్చు. అంతేకాదు, ఒకవైపేమో రాజ్యసభ చైర్మన్ అయినటువంటి జగదీప్ ధన్కర్ ఈయన మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ని ప్రవేశపెట్టడం. నో కాన్ఫిడెన్స్ మోషన్ లేదా అభిశంసన తీర్మానం అని కూడా పిలుస్తూ ఉంటాం. దీన్ని ప్రవేశపెట్టడం, దీనిని రాజ్యసభ డెప్యూటీ చైర్మన్ తిరస్కరించటం. అంతేకాకుండా ఇంకొక వైపు బిఆర్ అంబేద్కర్కి సంబంధించి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద తీవ్ర గందరగోళ పరిస్థితి అన్నటువంటిది ఒకటి. అట్లానే సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించి లేదా జమిలీ ఎన్నికలు అంటాం. ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్కి సంబంధించి ఈ బిల్లుల్ని ప్రవేశపెట్టడం, మరి దీని మీద వివాదమై మళ్ళీ అది జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళటం. ముందుగా 31 సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేస్తే దాని తర్వాత 39 మంది సభ్యులకు పెంచటం. ఇవన్నీ కూడా ఈసారి పార్లమెంట్ సమావేశాలకి సంబంధించి ముఖ్యమైనవిగా మనం చెప్పుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మన ప్రధాని కువైట్ పర్యటనకి వెళ్ళబోతున్నారు. 2 రోజుల పర్యటన ఇది. మరి దీనిని మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద చదువుకుంటాము. అయితే ఈ 2 రోజుల పర్యటనలో భాగంగా ఇటు రక్షణ, వాణిజ్యం, అలాగే వివిధ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి 2 దేశాల నేతల మధ్య చర్చలు అన్నటువంటివి జరుగుతాయి. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి భారతీయ కార్మికుల శిబిరాన్ని మన ప్రధాని సందర్శించటం జరుగుతుంది. ఇది మాత్రమే కాకుండా అక్కడ గల్ఫ్ కప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో కూడా మన ప్రధాని పాల్గొనబోతూ ఉన్నారన్నమాట. మరి గత 47 ఏళ్లలో భారత ప్రధాని కువైట్ ని సందర్శించటం అన్నటువంటిది ఇదే మొదటిసారి. మరి మనకి తెలుసు, కువైట్ అన్నటువంటిది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో భాగంగా ఉంది. ఏంటి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ లేదా జీసీసీ అన్నటువంటిది? ఇది ఒక పొలిటికల్ అలానే ఎకనామిక్ అలయన్స్ కూడా. మరి ఇందులో ఎన్ని దేశాలు సభ్యులుగా ఉన్నాయి? మొత్తం 6 దేశాలు ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. ఏమేంటవి? ఒకటి వచ్చేసరికి కువైట్ అన్నటువంటిది, రెండవది పక్కనే ఉన్నటువంటి బహ్రెయిన్, మూడవది ఒమన్, నాలుగవది వచ్చేసరికి ఖతార్, ఐదవది వచ్చేసరికి సౌదీ అరేబియా, ఆరవది వచ్చేసరికి యుఏఈ. మరి ఆ పక్కనే ఉన్నటువంటి ఒమన్ పక్కనే యెమెన్ అన్నటువంటిది ఉంటుంది. యెమెన్ అన్నటువంటిది ఇందులో భాగంగా లేదు. ఈ 6 దేశాలు కూడా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్లో భాగం. మరి ఈ జీసీసీని మనం చూస్తే గనక 1981వ సంవత్సరంలో సౌదీ అరేబియాలో ఉన్నటువంటి రియాద్లో నెలకొల్పటం జరిగింది. మరి గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటండి? మనకి ఇందాకే అనుకున్నాం, ఇది ఒక పొలిటికల్ ఎకనామిక్ అలయన్స్ అనేసి. సో ఇది ఎకనామిక్ గా, సెక్యూరిటీ పరంగా, కల్చర్ పరంగా, అలాగే సోషల్ కోఆపరేషన్ ని ఈ 6 దేశాల మధ్య కూడా ప్రమోట్ చేయాలి. అలానే రీజనల్ అఫైర్స్ మరియు కోఆపరేషన్ గురించి డిస్కస్ చేసుకోవటానికి ప్రతి సంవత్సరం ఒక సమ్మిట్ ని కూడా ఇవి నిర్వహించుకుంటూ ఉంటాయి. అంతేకాదు, జీసీసీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రపంచంలోని ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆయిల్ రిజర్వ్స్ లో ఆల్మోస్ట్ హాఫ్ ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ యొక్క కంట్రోల్లోనే ఉంటాయన్నమాట.
మరి ఇంతే కాదు, ఈ జీసీసీకి సంబంధించి హైయెస్ట్ అథారిటీగా ఒక సుప్రీం కౌన్సిల్ అన్నటువంటిది ఉంటుంది. యునానిమస్ అప్రూవల్తో ఈ సుప్రీం కౌన్సిల్ అన్నటువంటిది డెసిషన్స్ అనేవి తీసుకుంటుంది. అయితే మన భారతదేశం అన్నటువంటిది జీసీసీకి లార్జెస్ట్ రీజనల్ బ్లాక్ ట్రేడింగ్ పార్ట్నర్. మనం చూస్తే ఇండియా యొక్క టోటల్ ట్రేడ్లో 15.8% ఈ జీసీసీని కలిగి ఉంటుంది. అందులోనూ యుఏఈ అన్నటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్. అంతేకాదు, ఇప్పుడు కువైట్ అన్నటువంటిది కూడా మనం చూస్తే ఖతార్కి సంబంధించి, అలాగే సౌదీ అరేబియా, ఇవన్నీ కూడా మన దగ్గర పెట్టుబడులు పెడుతూనే ఉన్నాయి. అంతేకాదు, మనం చూస్తే ఈ జీసీసీ కంట్రీస్లో ఆల్మోస్ట్ 66% నాన్ రెసిడెంట్స్ ఇండియన్స్ అక్కడే ఉంటున్నారు. దాదాపు 8.9 మిలియన్ మంది ఇండియన్ ఎక్స్పర్ట్స్ అక్కడే నివసిస్తూ ఉన్నారు కూడా. మరి అందువల్లే ఈ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ మనకి చాలా ఇంపార్టెంట్. అందులో సభ్యదేశమైనటువంటి కువైట్తో మనం బంధాలని బలోపేతం చేసుకోవటం అన్నటువంటిది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, అస్సాంలోని ఒక బర్డ్ శాంక్చురీ గురించి. ఒకప్పుడు ఎన్నో బర్డ్ స్పీషీస్కి రెఫ్యూజీగా ఉన్నటువంటి ఒక బర్డ్ శాంక్చురీ అన్నటువంటిది ఇప్పుడు బయోడైవర్సిటీ క్రైసిస్ని ఎదుర్కొంటూ ఉంది. మనము ఏవియన్స్ అంటూ ఉంటాం బర్డ్స్ని, అవునా? ఆ ఏవియన్ బయోడైవర్సిటీ అన్నటువంటిది ఇప్పుడు 70% కన్నా పడిపోయింది. చూడండి, 72% డిక్లైన్ అన్నటువంటిది కనపడింది. మరి కరెంట్ అఫైర్స్లోను, అలానే మనం ఎన్వైరన్మెంట్ అన్నటువంటి సబ్జెక్ట్ కింద దీనిని చదువుకుంటాము. మరి నేను చెప్తున్నటువంటిది అస్సాంలో ఉన్నటువంటి బోర్దోయిబామ్ బిల్ముక్ బర్డ్ శాంక్చురీ అన్నటువంటిది. బర్డ్ శాంక్చురీ ఎక్కడ ఉంది? అస్సాంలో ఉందన్నమాట. అస్సాంలో మనకి లఖింపూర్ అలాగే ధేమాజీ డిస్ట్రిక్ట్స్ యొక్క బౌండరీలో ఉండేటటువంటి ఒక చిన్న వెట్లాండ్ ఈ బర్డ్ శాంక్చురీ అన్నటువంటిది. మరి 1996వ సంవత్సరంలో ఈ రీజియన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీగా అక్కడి గవర్నమెంట్ అన్నటువంటిది గుర్తించటం జరిగింది. అంతేకాదు, బ్రహ్మపుత్ర రివర్కి సంబంధించిన ట్రిబ్యూటరీస్లో సుబాన్సిరి అన్నటువంటి రివర్ కూడా ఉంది. ఆ సుబాన్సిరి రివర్కి పార్ట్గా ఈ యొక్క బర్డ్ శాంక్చురీ అన్నటువంటిది ఉంది. మరి మనం చూస్తే ఈ లేక్కి కేవలం 7 కిలోమీటర్ల దూరంలోనే ఈ సుబాన్సిరి అన్నటువంటి రివర్ ఉందన్నమాట. మరి ఈ శాంక్చురీ అన్నటువంటిది మాయిస్ట్ ట్రాపికల్ క్లైమేట్ని కలిగి ఉంటుంది. ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఎవ్రీ ఇయర్ 2000 mm రెయిన్ఫాల్ అన్నటువంటిది ఇక్కడ ఉంటుందన్నమాట. అంతేకాదు, మనం చూస్తే ఇది దాదాపు 11.25 స్క్వేర్ కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది. దాదాపు సీ లెవెల్కి 90 నుంచి 95 మీటర్ల ఎత్తున ఉంటుంది. దాదాపు 167 ఏవియన్ స్పీషీస్ అన్నటువంటి 1997లో ఇక్కడ ఉన్నాయి అన్నట్టుగా రికార్డ్ చేయటం జరిగింది. మరి అందులో ఇప్పుడు గనక మనం చూస్తే ఈ బర్డ్ స్పీషీస్ కౌంట్ అన్నటువంటిది ఇప్పుడు గనక గమనిస్తే 71.85% తగ్గిపోయింది. 2011 సర్వేలో కేవలం 133 స్పీషీస్ ఉన్నాయి అన్నట్టుగా అక్కడ గుర్తిస్తే అందులో 23 మైగ్రేటరీ బర్డ్స్, ఇంకో 24 ఏమో లోకల్ మైగ్రెంట్స్ అన్నమాట. మరి అందులోకి వచ్చేసరికి మనం చూస్తే సిట్రిన్ వాగ్టైల్ అని చెప్పేసి, వైట్ వాగ్టైల్ అనేసి వింటర్ మైగ్రేటరీ బర్డ్స్ ఇవన్నీ. అయితే ఇంకొకటి 2017-2018 ఈ టైంలో ఇంకొక సర్వే చేపట్టినప్పుడు ఏమైంది అంటే ఈ 133 స్పీషీస్ ఏవైతే ఉన్నాయో అందులో 120 స్పీషీస్ వచ్చేసరికి బర్డ్స్ ఉన్నాయన్నట్టుగా గుర్తించారు. ఇవి కాకుండా ఇంకో 68 స్పీషీస్ ఫిషెస్ గుర్తించారు. ఇంకొక 7 స్పీషీస్ ఆక్వాటిక్ ఫర్న్స్ని ఇక్కడ గుర్తించడం జరిగింది. అయితే ఇక్కడ మరి ఎందుకు ఇవన్నీ తగ్గిపోతూ ఉన్నాయి, రీజన్స్ ఏంటి అన్నటువంటిది మనం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి పోచింగ్ అన్నటువంటిది ఒకటి జరుగుతోంది. అక్కడ ఉన్నటువంటి డక్స్ కావచ్చు, అట్లానే మనకి ఇండియన్ పాండ్ హెరాన్ అంటాము అది కావచ్చు, డవ్స్ అన్నటువంటివి, పిజియాన్స్, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది కాకుండా కొన్నిసార్లు ఏంటి అంటే క్రాప్స్ కల్టివేషన్కి సంబంధించి కూడా మిషన్స్ని, హై డెసిబుల్ మిషన్స్ని వాడటంతో ఆ సౌండ్ పొల్యూషన్కి కూడా చనిపోతూ ఉన్నాయి. బ్రీడింగ్ గ్రౌండ్స్ అన్నటువంటివి దెబ్బతింటూ ఉన్నాయి. హ్యాబిటాట్ లాస్ అన్నటువంటిది జరుగుతోంది. వెట్లాండ్ డిగ్రేడేషన్ అన్నటువంటిది జరుగుతోంది. ఫుడ్ చైన్లో డిస్ట్రప్షన్స్ అన్నటువంటివి వస్తూ ఉన్నాయి. అట్లానే న్యూట్రియంట్ సైకిల్లో చేంజెస్ రావటం వల్ల ఏమవుతుంది, ఆ బర్డ్ పాపులేషన్, మైగ్రేటరీ బర్డ్ పాపులేషన్ ఉంటుంది కదా,
అవి తగ్గిపోతూ వస్తూ ఉన్నాయి. అక్కడ ఎకో సిస్టమ్ దెబ్బతింటోంది, ఎన్వైరన్మెంట్ దెబ్బతింటోంది, హ్యూమన్ బీయింగ్స్ యొక్క మూమెంట్స్ అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి. సో వీటన్నిటి నేపథ్యంలో ఈ బర్డ్ శాంక్చురీలో బర్డ్ స్పీషీస్ యొక్క కౌంట్లో చూడండి 72% డిక్లైన్ అన్నటువంటిది కనబడింది. మరి మనకి ప్రిలిమ్స్లో ఈ బర్డ్ శాంక్చురీ అడగచ్చు అనమాట. బర్దియోబామ్ బిల్ముక్ బర్డ్ శాంక్చురీ అన్నటువంటిది ఎక్కడ ఉంది అన్నట్టుగా. మరి ఎక్కడ ఉంది? అస్సాంలో ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కొత్త అండర్ సీ కేబుల్స్ని తీసుకురావటం వల్ల ఇండియా యొక్క డిజిటల్ కనెక్టివిటీని పెంచటం గురించి. మరి దీనిని మనం దేని కింద చదువుకుంటాము అంటే ఎకానమీ అన్నటువంటి సబ్జెక్ట్ కింద మనం దీనిని లింక్ చేసుకుంటాము. అయితే ఇక్కడ గమనించాలి, అండర్ సీ కేబుల్స్ లేదంటే సబ్మరైన్ కేబుల్స్ అనేసి పిలుస్తూ ఉంటాము. మరి అసలు ఏమిటి సబ్మరైన్ కేబుల్స్ అంటే? సబ్మరైన్ కేబుల్స్ అన్నటువంటివి ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అన్నమాట. ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ వీటిని ఓషన్ ఫ్లోర్లో ఉంచటం ద్వారా వివిధ కంట్రీస్తో అంటే అక్రాస్ ద వరల్డ్ వివిధ కంట్రీస్తో కనెక్ట్ చేయటానికి ఇంటర్నెట్ పరంగా టెలికమ్యూనికేషన్ పరంగా మనం ప్రొవైడ్ చేయటానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. మరి షిప్స్ని యూజ్ చేసి ఇక్కడ చూడండి షిప్ అన్నటువంటిది ఉందా, ఇదిగో ఇలాగా ఆ ప్లేస్లో ఇలా వదిలిపెడుతూ వెళ్తే అవి కిందికి వెళ్తూ వస్తాయన్నమాట. సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఇంటర్నేషనల్ కేబుల్స్ అన్నటువంటివే వరల్డ్స్ ఇంటర్నెట్ ట్రాఫిక్లో 99% అవసరాలని తీరుస్తూ ఉన్నాయి. అంతేకాదు 2010వ సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అన్నటువంటిది 2010లో ఈ సబ్మెరైన్ కేబుల్స్ ఏవైతే ఉంటాయో వీటిని క్రిటికల్ కమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నట్టుగా వీటిని డిస్క్రైబ్ చేయటం జరిగిందనమాట. బట్ వీటికి కూడా మనకి ఇష్యూస్ అన్నటువంటివి ఉంటాయి, లేవని కాదు. ఫర్ ఎగ్జాంపుల్ యాంకరింగ్ చేసినప్పుడు, ఫిషింగ్ లాంటి టైంలో యాంకరింగ్ చేసినప్పుడు దాంతోపాటు వచ్చేయటం కావచ్చు. ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ అర్త్క్వేక్ వచ్చిందనుకోండి, అక్కడ ఆ కేబుల్స్ అన్నటువంటివి డిస్టర్బ్ అయిపోతాయి. మెరైన్ యానిమల్స్ వల్ల డ్యామేజ్ అన్నటువంటిది వస్తుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి. బట్ మన భారతదేశం ఇప్పటిదాకా 17 ఇంటర్నేషనల్ సబ్మరైన్ కేబుల్స్ని కలిగి ఉంది. అంతేకాదు మనకి కోస్టల్ ఏరియాస్లో దాదాపు 5 సిటీస్ వరకు 14 కేబుల్ ల్యాండింగ్ స్టేషన్స్ని కూడా మన భారతదేశం కలిగి ఉంది. ఎస్పెషల్గా మ్యాక్సిమం ఎక్కడ ఉన్నాయి అంటే ఇటు ముంబై, అటువైపు మనకి లెఫ్ట్ సైడ్ వెస్ట్ సైడ్ వచ్చేసరికి ముంబై, అలాగే ఈస్ట్ సైడ్ వచ్చేసరికి చెన్నై. వీటికి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఈ సబ్మరైన్ కేబుల్ సిస్టమ్స్ అన్నటువంటి ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే చెన్నై అండమాన్ నికోబార్ ఐలాండ్ కేబుల్ అనేసి ఒకటి ఉంది. ఇదేంటి పోర్ట్ బ్లెయిర్ని మిగతా అండమాన్ నికోబార్లో ఉండే 7 ఐలాండ్స్ని కలుపుతుందన్నమాట. ఇది కాకుండా కొచ్చి లక్షద్వీప్ ఐలాండ్ కేబుల్ సిస్టమ్ అనేసి లక్షద్వీప్లో ఉన్నటువంటి 11 ఐలాండ్స్కి కొచ్చికి మధ్య కమ్యూనికేషన్ లింక్ అనమాట. మరి వీటిని రెగ్యులేట్ చేసేదేమో ఇటు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అన్నటువంటిది ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్ లైసెన్సెస్ని ఇష్యూ చేస్తూ ఉంటుందన్నమాట. సో మనకి ఆప్టికల్ ఫైబర్ అన్నటువంటి తెలుసు కదా, గ్లాస్ లేదంటే ప్లాస్టిక్ని యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ని లైట్ పల్సెస్ ద్వారా ట్రాన్స్మిట్ చేయడానికి ఆప్టికల్ ఫైబర్స్ని యూజ్ చేస్తూ ఉంటాము. మరి మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ లేదా ఆప్టికల్ ఫైబర్స్ అన్నటువంటివి ఏ ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తాయి అనేసి మనకి చిన్నప్పుడు ఈ క్వశ్చన్ అన్నటువంటి చాలా ఇంపార్టెంట్ ఉండేది, గుర్తుందా అండి? దేని మీద? టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటి? ఇక్కడ ఒక ఫైబర్ ఆప్టిక్ కేబుల్ అన్నటువంటిది ఒక కోర్ ద్వారా వెళ్తూ ఉన్నప్పుడు ఆ లైట్ అన్నటువంటిది ఆ మిర్రర్ లైన్డ్ వాల్స్ ద్వారా బౌన్స్ అవుతూ వస్తుంది. దానివల్ల ఏమవుతుంది? ఈ ఫైబర్ ఆప్టిక్స్ అన్నటువంటివి ఇన్ఫర్మేషన్ని లైట్ పల్సెస్ ద్వారా క్యారీ చేయటం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే చూడండి, మనకి ఇంపార్టెంట్ రాబోయేటటువంటి 3 నెలలు కూడా. ఎందుకు అంటే 2 కొత్త ఈ కేబుల్ సిస్టమ్స్ని సెట్ చేయబోతూ ఉన్నాము. అవి ఏంటి అంటే ఒకటి ఇండియా ఏషియా ఎక్స్ప్రెస్ అన్నటువంటిది, రెండవది వచ్చేసరికి ఇండియా యూరప్ ఎక్స్ప్రెస్ అన్నటువంటివి. సో ఇవి మన భారతదేశాన్ని మిగతా 2 కాంటినెంట్స్కి కలపటానికి ఇవి ఉపయోగపడతాయి. దానివల్ల మన భారతదేశం కేబుల్ సెక్యూరిటీకి దట్టు ఎస్పెషల్లీ సబ్మరైన్ కేబుల్ సెక్యూరిటీకి సంబంధించి రెసిలియన్స్ని సాధించడానికి మరింత యాక్టివ్ రోల్ని ప్లే చేయడానికి ఇండియాకి వీలన్నటువంటిది ఉంటుంది. మరి ఈ కేబుల్ సిస్టమ్స్ మనం చూస్తే దాదాపు 15,000 కిలోమీటర్ల లెంత్ని కలిగి ఉంటాయి.
వీటిని ఇటు రిలయన్స్ జియో అన్నటువంటిది చైనా మొబైల్తో కలిపి స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్ని పెట్టి దీన్ని తయారు చేస్తూ ఉన్నాయన్నమాట. ఇవి ఇటు చెన్నై, ముంబై, వీటి నుంచి సింగపూర్కి, థాయిలాండ్కి, మలేషియాకి, ఇవి ఏషియాకి కలుపుతుందన్నమాట. ఏంటి ఇండియా ఏషియా ఎక్స్ప్రెస్ అన్నటువంటిది. రెండోది ఇండియా యూరప్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో ఇది ఏం చేస్తుంది, ఇండియాని ఇటు ఫ్రాన్స్, గ్రీస్, సౌదీ అరేబియా, ఈజిప్ట్, జిబౌటి ఇట్లాంటి వాటికి యాడ్ చేస్తుంది. డజన్స్ ఆఫ్ కేబుల్స్ని వీళ్ళు ఇక్కడ మోహరించడం జరుగుతుంది. సో ఇవి ఓన్లీ ఇప్పుడు ట్రాఫిక్ అన్నటువంటిది ఇంటర్నెట్ ట్రాఫిక్ చాలా పెరుగుతోంది. మరి దీనికి మాత్రమే కాకుండా జియో పొలిటికల్ అంబిషన్స్ని తీర్చుకోవటానికి కూడా ఇది మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నమాట. డిఫెన్స్ స్ట్రాటజీని పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది. సైబర్ అటాక్స్కి సంబంధించి డిజిటల్ డిస్ట్రప్షన్స్ ఏవైతే ఉంటాయో నాన్ స్టేట్ యాక్టర్స్ నుంచి వాటిని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫిజికల్ డ్యామేజెస్కి రెసిలియన్స్ని చూపించడానికి ఇది ఉపయోగపడుతుంది. సో వీటన్నింటి కోసం కూడా మనకిది చాలా చాలా ఇంపార్టెంట్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇక్కడ ఏంటంటే రీసెంట్గా ఏమవుతోంది, మసీద్స్ అప్పుడు హిందూ దేవాలయాలు వాటిని పడగొట్టేసి మసీదుల్ని నిర్మించారు అన్నట్టుగా కేసులు చాలా చూస్తూ ఉన్నాం. బాబ్రీ మసీద్ కేసు నుంచి చూసుకుంటే ఎన్నో రకాల కేసులు ఇలా వస్తూనే ఉన్నాయి. అయితే రీసెంట్గా ఏమైంది, సంబాల్లో ఉన్నటువంటి షాహీజామా మసీద్ ఏదైతే ఉందో అక్కడ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే చేపడితే ఆ ఆలయంలో హిందూ దేవుల యొక్క విగ్రహాలు అన్నటువంటివి బయటపడ్డాయి. మరి రీసెంట్గా మనకి న్యూస్ అన్నటువంటిది ఇదే. దాదాపు 10 నుంచి 12 అడుగుల లోతు వరకు అక్కడ త్రవ్వకాలు జరిపితే అందులో మొదటగా తల భాగం దెబ్బతిన్న స్థితిలో ఉన్న పార్వతీదేవి విగ్రహం, ఆ తర్వాత గణేష విగ్రహం, లక్ష్మీదేవి విగ్రహాలు ఇలాంటివి అక్కడ తవ్వకాల్లో బయటపడటం జరిగింది. అంతేకాదు భస్మశంకర ఆలయంగా దాదాపు 46 ఏళ్లుగా అక్కడున్నటువంటి కార్తీక్ మహాదేవ్ ఆలయం అన్నటువంటిది మూసింది. ఆ ఆలయాన్నే రీసెంట్గా తిరిగి తెరిచారు కూడా. అయితే ఇక్కడ మనం గమనించాలి, దాదాపు 5 తీర్థాలు, 19 పురాతన బావులు, వీటన్నింటి మీద కూడా సర్వే అన్నటువంటిది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్నటువంటిది చేపట్టింది. మరి మసీద్లో రీసెంట్గా సంబల్ జామియా మసీద్లో సర్వేకి అక్కడి కింది స్థాయి కోర్టు అన్నటువంటిది సర్వే చేయండి అన్నట్టుగా ఆదేశాలు ఇవ్వటంతో ఇప్పుడు చాలా దుమారం అన్నటువంటిది రేగింది. అక్కడ హింసాత్మక ఘటనలు జరిగాయి, దాదాపు 4 మంది చనిపోయారు. మరి వీటన్నింటి కంటెక్స్ట్లో ఇక్కడ ఏమంటూ ఉన్నారు, మనకి ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అన్నటువంటిది మన యొక్క ఏన్షియంట్ సివిలైజేషన్, ఏన్షియంట్ సిటీస్ ఇట్లాంటి వాటిని ఎక్స్కవేట్ చేస్తూ ఉంటుంది, అవునా. మరి ఇప్పుడు ఆల్రెడీ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ అనేసి ఒక చోట మనం వర్షిప్ చేస్తున్నటువంటి ఒక్క ప్లేస్ని వచ్చి సర్వే అన్నటువంటి పేరుతో తవ్వకాలు చేపట్టడం అన్నటువంటిది ఎంతవరకు కరెక్ట్ ఇక్కడ చెప్తూ ఉన్నటువంటిదండి. మనము ఇక్కడ మనకి ఎక్కువగా ఎడిటోరియల్లో ఇచ్చేదంతా ఒపీనియన్. ఈ ఒపీనియన్ అన్నటువంటిది కరెక్ట్ అని కాదు, ఈ అభిప్రాయాలే మనం ఎగ్జామ్లో రాయాలి అన్నది కాదు. బట్ వేరియస్ డైమెన్షన్స్లో ఆలోచించడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. అయితే మనకి ఇక్కడ తెలియాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్కి సంబంధించి. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ఏ సంవత్సరంలో తీసుకొచ్చారు, 1991. మరి ఈ చట్టం ప్రకారం ఏమిటి, మనకి స్వాతంత్రం వచ్చే నాటికి అంటే ఆగస్టు 15, 1947 నాటికి మన భారతదేశంలో వివిధ ప్రార్థనా స్థలాలు ఏ పరిస్థితిలో ఉన్నాయో వాటిని అలాగే కొనసాగించాలి, వాటిలో మార్పులు చేయకూడదు అని చెప్తుంది ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అన్నటువంటిది. కానీ ఒక్క బాబ్రీ మసీద్ కేసుకి సంబంధించి మాత్రం ఇది ఎక్సెప్షన్ని ఇవ్వటం జరిగింది. మరి ఇప్పుడు ఇన్ని కేసులు ఏవైతే బయటపడుతూ ఉన్నాయో అవన్నీ కూడా మరి ఈ చట్ట పరిధిలోకి వస్తాయా లేదా అన్నటువంటిది ఒకటి క్వశ్చన్ ఇక్కడ. అంతేకాదు ఇప్పుడు మనం చూస్తే రిలీజియస్ మైనారిటీస్ కావచ్చు, లేదు అనుకుంటే ఒక రిలీజియన్ని వర్షిప్ చేసుకోవటానికి మనకి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 అన్నటువంటిది హక్కుని కల్పిస్తోంది. మరి దాన్ని కూడా పక్కన పెట్టేసి ఆ రిలీజియస్ ప్లేస్లోకి వచ్చి సర్వేని చేపట్టి అక్కడ వేరే మతానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయి అన్నట్టుగా కోర్టుల్లో కేసులు వేయటం, ఇవన్నీ కూడా రిటాలియేటరీ మెథడ్ లాగా ఉన్నాయి అన్నటువంటి కంటెక్స్లో ఈ ఆర్టికల్ ఇచ్చారు. బట్ మనకి ఈ న్యూస్ నుంచి తెలియాల్సింది ఏంటంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ గురించి అండ్ ఇప్పుడు ఏవైతే ఇష్యూస్ అన్నటువంటి షాహీద్గా కేసుకి సంబంధించి జరుగుతూ ఉన్నాయి, లేదు అనుకుంటే ఇటు మథురాకి సంబంధించినటువంటి కేసు కావచ్చు, యూపీలో వివిధ దేవాలయాలకి సంబంధించి ఇలాగ జరుగుతున్నటువంటి సర్వేలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్లో మనకి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందన్నమాట.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, సిలిగురి కారిడార్కి సంబంధించి. మనం దీనిని ఇంటర్నల్ సెక్యూరిటీ అన్నటువంటి టాపిక్ కింద చదువుకుంటాము. అలానే జాగ్రఫీలో లొకేషన్ పరంగా కూడా ఇది మనకి ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సిలిగురి కారిడార్ అన్నటువంటిది ఎక్కడ ఉంది? వెస్ట్ బెంగాల్కి సంబంధించి. వెస్ట్ బెంగాల్ని ఇటు నార్త్ ఈస్టర్న్ రీజియన్తో కలిపేటటువంటి ఒక చిన్న ఈ కారిడార్నే మనం సిలిగురి కారిడార్ లేదంటే చికెన్ నెక్ కారిడార్ అని కూడా పిలుస్తూ ఉంటాము. మరి ఈ సిలిగురి కారిడార్ కనుక క్లోజ్ అయింది అంటే అప్పుడు మనం నార్త్ ఈస్ట్తో సంబంధాలు అన్నటువంటివి మనకి ముగుస్తాయి. అందుకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఇటు నేపాల్కి ఇటు బంగ్లాదేశ్కి మధ్యలో సిలిగురి కారిడార్ అన్నటువంటిది ఉంది. ఇక్కడేమో సిక్కిం అన్నటువంటిది ఉంది. ఇక్కడ వచ్చేసరికి అస్సాం, ఇక్కడ వచ్చేసరికి మేఘాలయ గుర్తున్నాయి కదా మనకి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. అలానే చూడండి, ఈ సిలిగురి కారిడార్ భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, ఇటు ఇండియా, ఈ నాలుగింటికి మధ్యలో ఉంది అన్నట్టుగా మనం చెప్పచ్చు అనమాట. సో ఇది మనకి చాలా క్రూషియల్ కాబట్టి ఈ ఏరియాలో మనము మన యొక్క ఫోర్సెస్ని, మన యొక్క బలగాల్ని అంతగా మోహరించాల్సి వస్తుంది. అయితే ఇక్కడ మన హోంమంత్రి ఏమంటున్నారు, ఇక్కడ సశస్త్ర సీమాబల్ సేనల్ని ఉంచబోతూ ఉన్నారు. దానివల్ల సెక్యూరిటీని మరింత పెంచడానికి మనకి అవకాశం అన్నటువంటిది ఉంటుంది. ఎందుకు అంటే లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీమిజం అన్నటువంటిది ఉండటం, చైనా ఆ రీజియన్ని ఎప్పుడెప్పుడు ఆక్రమించుకుందామా అని చూస్తూ ఉండటం, వీటన్నింటి నేపథ్యంలో మనం అక్కడ ప్రొటెక్షన్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది అన్నట్టుగా. మరి ఇప్పుడు ఈ సశస్త్ర సీమా బల్ అన్నటువంటిది అక్కడ 2450 కిలోమీటర్ల బార్డర్ని ఇటు నేపాల్, భూటాన్ వీటిని ఇప్పటికే ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. అలాంటి ఈ సశస్త్ర సీమా బల్లే ఇప్పుడు ఈ సిలిగురి కారిడార్లో కూడా తన యొక్క విధి నిర్వహణని కొనసాగించబోతూ ఉందన్నమాట. ఇవి ఇవాల్టి మన ఇంపార్టెంట్ టాపిక్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.